సత్యయమ రెండవ భాగం. సత్య అనే పదానికి అర్థం పరిహితార్థం వంగమాంసో యాత్రాత్వం సత్యం అంటే ఇతరుల సంక్షేమం కోసం వాక్యం మరియు మనస్సు యొక్క నిజమైన అనుభూతి. దీని పేరు సత్యం. ఇంగ్లీషులో ట్రూత్ అనే పదానికి పదం లేదని గుర్తుంచుకోవాలి. ఇంగ్లీషులో ట్రూత్ అంటారు. నీ సంస్కృతంలో రిట్ అంటారు. రిట్ అంటే చూసినట్లు మాట్లాడటం. మనం ఆచారాన్ని కాకుండా సత్యాన్ని అనుసరించాలి. సాపేక్షత అనేది సత్యం యొక్క ఆచరణాత్మక భాగానికి ఆధారం. అంటే మనం సమయం, ప్రదేశం మరియు పాత్ర ప్రకారం ప్రవర్తించాలి. అయితే మనం ఎల్లప్పుడూ ఇతరుల పట్ల నిజమైన సంక్షేమ భావాన్ని గుర్తుంచుకోవాలి. ఇతరుల సంక్షేమం కోసం మనం అబద్ధాలు చెప్పవలసి వచ్చినా అది సత్యాన్ని అనుసరిస్తుంది. ఒక అమాయకుడు భయంతో మీ వైపు పరిగెత్తుకుంటూ వచ్చాడనుకోండి. అతనిని చంపడానికి ఒక భయంకరమైన శక్తిమంతుడు అతని వెంట వస్తాడు. ఇప్పుడు ఆ భయపడ్డ వ్యక్తి మీ ఇంట్లో దాక్కుంటే మరియు భయంకరమైన స్వభావం గల దుష్టుడు మీ వద్దకు వచ్చి ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడని అడిగాడు. ఆ సమయంలో మీరు ఏమి చేస్తారు? మీరు ఆచారాన్ని అనుసరిస్తారా లేదా ఆచారాన్ని అనుసరిస్తారా? కానీ ఇక్కడ అబద్ధం ఒక అమాయకుడి ప్రాణాన్ని కాపాడుతుంది. ఆ అమాయక వ్యక్తి పట్ల మీకు క్షేమ భావన ఉంది.